ఈ రోడ్డు మీద క్రికెట్ ఆడే అబ్బాయి ఆట అయిపోయిన తర్వాత ఈ దుకాణంలో కూల్ డ్రింక్ తాగడానికి వస్తాడు. అప్పుడే అతని బ్యాగ్లో దాగి ఉన్న ఒక అబ్బాయి మెల్లగా బయటికి వచ్చి కౌంటర్పై ఉన్న రెడ్ బుల్ కేసులోని చాలా బాటిల్స్ను దొంగిలించి తన బ్యాగ్లో నింపుకుంటాడు. అప్పుడే దుకాణదారుడు అతనికి మామిడి జ్యూస్ తాగమని ఇస్తాడు. కాని అతను, అయ్యో భాయ్, నాకు నల్లరంగు కూల్ డ్రింక్ కావాలి అని అంటాడు. అటువైపు ఈ అబ్బాయి బ్యాగ్ నుండి బయటికి వచ్చి మరిన్ని రెడ్ బుల్ బాటిల్స్ను దొంగిలించి తన బ్యాగ్లో దాచుకుంటాడు. ఆ తర్వాత దుకాణదారుడు అతనికి కోకో కోలా బాటిల్ చూపిస్తాడు. దాన్ని తెరవమని అంటాడు. అప్పుడు దుకాణదారుడు బాటిల్ సీల్ పగలగొట్టి అతనికి తాగడానికి ఇస్తాడు. అతను కోల్డ్ డ్రింక్ తాగి డబ్బులు ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత దుకాణదారుడికి అనుమానం వస్తుంది. ఇక్కడ రెడ్ బుల్ ఫుల్ కేసుంది కదా, ఇంత త్వరగా సగం ఎలా అయింది? కాని అతను దాని గురించి అంతగా పట్టించుకోడు. ఇక్కడ ఇతను తన స్నేహితుడి దగ్గరికి వచ్చి ఆ రెడ్ బుల్ బాటిల్స్ అన్నింటినీ తన బ్యాగ్ నుండి బయటికి తీసి, నాలాగే నువ్వు కూడా వెళ్ళి ఆ దుకాణం నుండి మరిన్ని రెడ్ బుల్ బాటిల్స్ దొంగిలించుకునిరా అని అంటాడు. ఆ తరువాత అతనికి ఏం జరిగిందో చూడటానికి ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. అప్పుడే ఈ అబ్బాయి రెడ్ బుల్ బాటిల్స్ దొంగిలిస్తుండగా పట్టుబడతాడు.